సో ఈ వీడియోలో నేను 1 ఇయర్ తర్వాత ఎంత శాలరీ వస్తది, అది ఒక ఇంక్రిమెంట్ తర్వాత అనేది డిస్కస్ చేస్తాను. ఇది శాలరీ స్లిప్ 18,500 బేసిక్ ఎందుకుంది అంటే మనోడికి 1 ఇయర్ తర్వాత అనమాట ఒక ఇంక్రిమెంట్ వచ్చింది 500. ఇయర్లీ ఇంక్రిమెంట్ 500 అనమాట. ఏంటి బ్రో ఇయర్లీ ఇంక్రిమెంట్ 500 అని మీరు అడగొద్దు. గవర్నమెంట్ ఇంక్రిమెంట్లు అంతే వస్తాయి. మాకు బాగా రావాలంటే హెచ్పే కమిషనే రావాలి. పే కమిషన్ వస్తే ఎక్కువ పెరుగుతుంది, లేదా చాలా తక్కువ పెరుగుతుంది. సో బేసిక్ వచ్చేసి 18,500 అండ్ డిఏ వచ్చేసి 10,730 రూపీస్. ఇక్కడ హెచ్ఆర్ఏ లేదు, మీరు క్లియర్ గా చూడండి. ఎందుకంటే మనోడు క్వార్టర్స్ మూవ్ అయిపోయాడు, కానీ అందరికి క్వార్టర్స్ దొరకవు కాబట్టి మీరు క్వార్టర్స్ తీయకుండా ఓన్లీ హౌస్ రెంట్ అలవెన్స్ వేసుకోండి అనమాట. 3,800 యాడ్ చేసుకోండి. అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మనోడు బయటకు వెళ్ళి చేస్తాడు కాబట్టి యాజ్ యూజువల్ 1,400 వచ్చింది. అండ్ ఆ మంత్ నేషనల్ హాలిడే రోజు కూడా వర్క్ చేశాడు, సో 480 రూపీస్ వచ్చింది. అండ్ నైట్ డ్యూటీ అలవెన్స్ రాత్రి షిఫ్ట్లు కూడా చేస్తారనమాట. సో ఇందాక ట్రైనింగ్ కాబట్టి లేదు. సో నైట్ డ్యూటీ అలవెన్స్ అంటే మనం నైట్ డ్యూటీలు చేసాడు ఆల్మోస్ట్ 2,000 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీ మనోడు ఒక 12 నైట్స్ చేసి ఉంటాడు. 12 నైట్ డ్యూటీస్ అనమాట పర్ మంత్ లోని. అదేంటి బ్రో అంతేనా అలవెన్స్ ఇంకేమీ రావా అంటే అంతే బ్రో, ఇంకేమీ రావు. అదే ట్రాక్ మ్యాన్ అయితే నీకు రిస్క్ అలవెన్స్ అని చెప్పి ఒక 4,000 ఎక్స్ట్రా వస్తుంది. దీంట్లో అది రాదు. సో హెచ్ఆర్ఏ యాడ్ చేయకుండా ఇప్పుడు మా నోడికి గ్రాస్ 33,000 వచ్చింది. హెచ్ఆర్ఏ ఒక 3,000 యాడ్ చేసుకుంటే 36. సో కటింగ్స్ ఇవన్నీ పోగా మనోడికి 30,000 ప్లస్ వస్తుంది. అది హెచ్ఆర్ఏ కూడా ఉండుంటే మనకి 33,000 వస్తుంది.